వెల్కమ్ టు 9 వైబ్స్. భారతదేశంలోనే అతిపెద్ద లోక్సభ సెగ్మెంట్ మల్కాజిగిరి. మినీ ఇండియాగా గుర్తింపు ఉన్న మల్కాజిగిరిలో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో ఈసారి ఎలాగైనా బీజేపీ జెండా పాతాలని అటు అధిష్టానం ఇటు ఈటల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ది మాత్రం ఈసారి స్వయంకృత అపరాధమే అని చెప్పాలి. ఆ పార్టీ గెలుపు అవకాశాలను సంక్లిష్టం చేస్తుందనే అభిప్రాయాలు పొలిటికల్ పండిట్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది. మల్కాజిగిరిలో 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలాంటి సిట్టింగ్ స్థానం 2024 ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజ్గా మారిందని ఇప్పుడు కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థిగా ఎంపిక చేస్తామని పట్నం మహేందర్ రెడ్డి భార్య పట్నం సునీతను చేర్చుకున్నారు. కానీ చివరి నిమిషంలో వ్యూహాత్మక తప్పిదం చేశారని చెప్పాలి. దీంతో పట్నం సునీతారెడ్డికే మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా స్థానికేతరుడే, కానీ పార్టీ నేతల నుంచి ఆయనకు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. బీసీ సామాజిక వర్గం మద్దతు కూడా ఆయనకే ఉందనే ప్రచారం నడుస్తోంది. పట్నం సునీతకు సొంత పార్టీల నేతల నుంచి సహాయం అందట్లేదు. దీంతో నియోజకవర్గంలో ఆమె ప్రభావం చూపలేకపోతున్నారు. ఇక మల్కాజిగిరిలో బీఆర్ఎస్ పోటీ నామం మాత్రమే ఉందని చెప్పడంలో ఏమాత్రం మొహమాటం లేదు. కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని తెలుస్తోంది. హోరాహోరీ పోరులో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతోనే గెలుస్తారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ ను గెలిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థి సునీతతో పాటు స్థానిక నేతలు ఇప్పుడు రేవంత్ చరిష్మాపైనే నమ్మకంతో ఉన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.